అవినీతి లేని ప్రభుత్వ పాలనను ప్రజల గుమ్మం ముందుకే తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని కొవ్వూరు గ్రామ ఎంపీటీసీ ఊబా నాగమణి శ్రీను అన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఊబా నాగమణి శ్రీను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఊబా నాగమణి శ్రీను మాట్లాడుతూ కొవ్వూరు అభివృద్ధి గురించి చెప్పాలంటే 2019 కన్నబాబుకు ముందు, 2019 కన్నబాబుకు తర్వాతే అని చెప్పుకోవాలని, ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ చేయలేని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని అన్నారు. ఎంతమంది వచ్చినా కాకినాడ రోడ్లలో కురసాల కన్నబాబు విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి మరి మా కొవ్వూరు ప్రజానీకానికి నా ధన్యవాదాలు. మరి ఈరోజు ఎలక్షన్ క్యాంపింగ్లో తిరుగుతున్నాము. మరి ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్ట పథకాలు కానీ, ఆ వాలంటరీ వ్యవస్థ కానీ, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధిని కానీ బ్రహ్మరథం పడుతున్నారండి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము పాంప్లెట్ పెట్టుకుని ఇలాగా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకేయండి, మా కన్నబాబు గారిని ఇలా గెలిపించండి అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా స్పందన ఎలాగిస్తున్నారంటే, లేదండి మాకు మా ఏరియాలో ఒక రోడ్డు వేశారు, మా ఏరియాలో డ్రైన్ వేశారు, మేము ప్రతి ఇంట్లోనే మాకు ఏదో ఒక లబ్ధి పొందిందనే చెప్తున్నారండి. అందరూ చిరునవ్వుతో చెప్పి మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే మాకు నిజంగా ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా అంతా మోసమే జరిగేదండి. మాట ఇచ్చి తప్పి వాళ్ళే తప్ప ఎవరు కూడా మాట నిలబెట్టుకునే నాయకుడు ఎవరు కూడా లేరు నాకు తెలుసుండి. మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని మనిషి అండి. ప్రతి ఇచ్చిన మేనిఫెస్టోలు ప్రతిదీ కూడా నిలబెట్టుకున్నాడు. ఇంకా మేనిఫెస్టోలు ఇవ్వలేని కూడా నిలబెట్టుకున్నాడు. ఎన్నో వైఎస్ఆర్ ఆసరా కానీ, మరి ఫీజు ఇన్వెస్ట్మెంట్ కానీ, మరి అమ్మఒడి కానీ, మరి ఇంకా కోపనేస్తం కానీ, ఇంకా చాలా పథకాలు అండి, ఎన్నో పథకాలు, ఇంకా నోరు తిరిగితే అన్ని పథకాలు ఇచ్చారండి. నిజంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే చాలా వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర వాళ్ళకో లేకపోతే వాళ్ళ బంధువులకే లబ్ధి పొందేది. కానీ ఈరోజు ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీడీసీ కానీ ఏ నాయకుడితో సంబంధం లేకుండా వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి, మరి వాలంటరీ వ్యవస్థతో ప్రతి కుటుంబానికి మరి సంధానం చేసి వాళ్ళ కుటుంబంలో ప్రతి సమస్యని వాలంటరీ వ్యవస్థ మరి చేసింది. మరి వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మరి మాకు కూడా పేరు వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ అనేకమైన పథకాలు వాళ్ళకి రప్పించేలాగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళు ఒక 70 ఇళ్ళు తీసుకుని, ఆ 70 ఇళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత కూతురులాగా కొడుకులా కలిసిపోయి పనులు చేశారు. మరి ఇదంతా చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మేధస్సు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంది కొంచెం ఉంటే ఎగిరెగిరి పడతారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోటే ప్రతి సంక్షేమాన్ని ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. నేరుగా బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి వేశారు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా పరిపాలన చేశారు. అలాగే మా కొవ్వూరు ఒక గ్రామానికి వస్తే నిజంగా ఎంతో లబ్ధి కూర్చారు. నిజంగా దానికి ఆయనకి ఎన్నో వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మా కొవ్వూరు రోడ్డు చాలా దారుణంగా ఉండేది. దాదాపుగా 1,60 లక్షల రూపాయలు పెట్టి మరి రోడ్డు వేయించారు. ఇంకా మాకు 30 సంవత్సరాల నుంచి శ్మశానం రోడ్లు చాలా దారుణంగా గొడవల్లో ఉండేవి. మరి కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్తే మా ఎమ్మెల్యే గారు సింపుల్గా మాట్లాడి మీకు ఎలా కావుతో అలా చేయించుకోమన్నారు. మరి ఆ రోడ్డు కూడా అయింది. మరి చాలా రోడ్లు దాదాపుగా నేను దగ్గరుండి చాలా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇలాగ అడిగితే సారు మా కన్నబాబు గారిని అలా సెలక్షన్ చేసేవారు. అందుకోసం ఆయన మనీ తిరిగి ఆయన కోసం కృషి చేసిన ఆయన నగ్గించుకుంటే ఇంకా కొంచెం ఇంకా పనులు ముందుకు వెళ్తాయి, ఇంకా కొంచెం ఊరు డెవలప్మెంట్ అవుతుందని ఆశపడుతున్నామండి. మరి మా కొవ్వూరు గ్రామం అంతా మరి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే లబ్ధి పొందింది కాబట్టి వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే వదిలేస్తున్నాం.
వాళ్ళ మనస్సాక్షిని పెట్టి మరి ఆ ఓటు ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ గుర్తుపైన వేసి ఆయన నెగ్గించాలని, మరి కన్నబాబు గారిని, మరి సునీల్ గారిని, మన జగన్ గారిని కూడా నెగ్గించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఓబా శ్రీను, కొవ్వూరు.